హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ హరియాలి గ్రీన్ చికెన్ కర్రీ. స్టవ్ పైన కళాయి పెట్టి ఆనియన్స్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడెక్కాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో చిటికెడు సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతుంది. ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో 1 టీ స్పూన్ జీలకర్ర, దాచిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 2, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పులు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర చిన్న కట్ట, పుదీనా ఆకులు, వేయించి పెట్టుకున్న ఆనియన్స్, పెరుగు, కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్లో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకుని అందులో అల్లం పేస్ట్, పసుపు, మిరియాల పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, కారం, ఒక నిమ్మకాయ రసం వేసుకుని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అరగంట నుంచి గంట వరకు నాననివ్వాలి. అరగంట తరువాత స్టవ్ పైన కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకుని వేడెక్కాక మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ 15 నిమిషాల పాటు ఉంచాలి. చికెన్లోని నీరంతా ఎగిరిన తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. చివరిగా గరం మసాలా, కరివేపాకు వేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, హరియాలి గ్రీన్ చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.